నమస్తే విటీవీ పొలిటికల్ ఛానల్ కు స్వాగతం. బ్రేకింగ్ న్యూస్. ఊబర్, ఓలా మరియు ర్యాపిడో వంటి యాప్లను తొలగించాల్సిన సమయం ఆసన్నమైంది. అవును, మీరు సరిగ్గా వినేది నిజమే. ఊబర్, ఓలా మరియు ర్యాపిడోలకి మనం బుక్ చేసుకున్నప్పుడు ఒక ప్రైస్ చూపిస్తాయి, అలాగే మనం దిగేటప్పుడు ఒక ప్రైస్ చూపిస్తాయి. వర్షం పడినప్పుడు ప్రైజెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి, అలాగే ట్రాఫిక్ ఎక్కువ ఉన్న ప్రైజెస్ ఎక్కువైపోతూ ఉంటాయి. అండ్ పెట్రోల్ రేటులు ఎక్కువ పెరిగినా కూడా ఆ ఎఫెక్ట్ కూడా మన మీదే పడుతుంది అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెట్టడానికి మన భారత ప్రభుత్వం భారత్ ట్యాక్సీ అనే అద్భుతమైన ఆలోచనతో ముందుకు వచ్చింది. సగం ధరకే ఇందులో టాక్సీస్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ భారత ప్రభుత్వం భారీగా ఆలోచించి ప్రజల ప్రయాణం కోసం భారత్ ట్యాక్సీని పరిచయం చేసింది. సో ఇందులో బెనిఫిట్స్ ఏంటంటే, ప్రైవేట్ ట్యాక్సీలను మీరు 50% అంటే మనకి ఓలా, ర్యాపిడో అండ్ ఇప్పుడు ఏ ప్రైజెస్ చూపిస్తున్నాయో అందులో సగం ధరకి ఇవి బుక్ చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళకి ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు. అండ్ సంపాదన మొత్తం నేరుగా క్యాబ్ యాజమాన్యానికి వెళ్తుంది అనమాట. సో ఏంటి అంటే, ప్రైవేట్ ట్యాక్సీల వల్ల అండ్ మీకు ఏంటంటే ఆ యాప్ కి చెల్లించాలి సగం అమౌంట్, దీని వల్ల ఎక్కువైపోతూ ఉంటుంది. కాబట్టి ఈ భారత్ ట్యాక్సీకి ఎటువంటి ఛార్జెస్ ఉండవు కాబట్టి, అండ్ ఇది ఓలా, ఊబర్, ర్యాపిడోకి ఎండ్ గేమ్ అనే చెప్పొచ్చు. యాప్ కూడా లాంచ్ చేశారు వీళ్ళు. అండ్ ఈ యాప్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఈజీగా మనకి ఓలా యాప్స్ ఎలా ఉంటాయో అలాగే ఈజీ మెథడ్స్తో ఉంటుందన్నమాట. మీరు ఈ యాప్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఢిల్లీలో స్టార్ట్ చేశారనమాట ట్రయల్స్ కోసం. అండ్ నెక్స్ట్ మేజర్ సిటీస్ ఏమైతే ఉన్నాయో ఆ మేజర్ సిటీస్లో కూడా డిసెంబర్ కల్లా స్టార్ట్ అవుతుందని చెప్పేసి అయితే అన్నారు. సో చూడాలి, మన మేజర్ సిటీస్ హైదరాబాద్ కానివ్వండి, విజయవాడ కానివ్వండి, ఈ భారత్ ట్యాక్స్ సర్వీస్ వస్తే ఎలా ఉంటుందో. అండ్ ఈ ప్రైవేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయంటే ఓలా, ర్యాపిడో, ఊబర్కి ఎండ్ కార్డ్ పడిందని అనొచ్చు. సో ఎందుకనంటే ఈ భారత్ ట్యాక్సీ వల్ల మనకి రెండు ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి సేఫ్టీ పర్పస్ మనకి చాలా అనేది యూజ్ అవుతుంది. అలాగే 50% తగ్గుతుంది అనమాట. అండ్ మీరు ఏదైతే పే చేస్తారో అది డైరెక్ట్గా డ్రైవర్కి వెళ్తుంది. అండ్ ఎటువంటి కమ్యూనికేషన్ మధ్యలో ఎవరికి పే చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి దీన్ని బట్టి ధరలు కూడా తగ్గుతాయి అనమాట. సో ఈ అవకాశం డిసెంబర్లో వస్తుందని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్తుంది. చూడాలి. సో మీకు ఎలా అనిపిస్తుంది భారత్ ట్యాక్సీ? అందరికీ యూజ్ అవుతుందా లేదా? కామెంట్ రూపంలో తెలియజేయండి. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.